ఎంత కావాలరా? నేను డబ్బుల కోసం వచ్చాను, నీకెలా తెలుస్తానయ్యా? ఆకాశం వంక చూసి పంటలు పండించిన రైతు బిడ్డలు. సరేగాని ఒరే, నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా, ఉపయోగం ఏందిరా? ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోతే ఈ వ్యవస్థ ఆదిమ వ్యవస్థగా ఉండేది, దారి కూడా అస్త వ్యస్తంగా ఉండేది, మీరందరూ నానా అవస్థలు పడుతూ ఉండేవాళ్ళు. అవస్థ ఎందుకురా, మామూలుగా చెప్పొచ్చుగా. ఇంజనీర్లు లేకపోతే ప్రపంచం లేదు. అంటే మీ ఇంజనీర్ల తెలివితేటల వల్లే ఈ ప్రపంచం డెవలప్ అయింది. మరి అంత చదువు చదివి ఎదవి ఆ దక్షిణ పక్క గోడ పడిపోతా ఉంటే చూస్తా ఊరుకుంటావేరా? అది పడకుండా ఆపలేవా? రాత్రంతా బాగా ఆలోచించి చించి చించి నా మేధస్సును బాగా ఉపయోగించి గించి ఈ అద్భుతమైన ప్లాన్ రెడీ చేశాను. ఒకసారి ఇల్లు చాలా బాగుందిరా కదా. ఈ ప్లాన్ ప్రకారం మన ఇల్లు మార్చేద్దాం. ఓహో, భలే చెప్పావే. ఇది మా తాత ముత్తాత నాటి ఇల్లురా. ఈ ఇల్లు పడగొట్టడానికి పడగొట్టాల్సిన అవసరం లేదు తాతయ్య. చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇదిగో ఇంత అందంగా తయారవుతుంది. అయితే చేశాడు. ప్లాన్ గీసినందుక ఇల్లు కట్టినందుక? రెండు కాదు, మా జోబు ఖర్చులు కూడా. ఈ జోబు ఖర్చుకు 5,000 రూపాయలు కూడా ఏమన్నా పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంటికి పరంధామ నిలయం అని పేరు పెడదాం అనుకుంటున్నాను. తాతగా దగ్గులు నేర్పమాదురా. ఈ ఇంటికి నా పేరు పెడతానంటే కలిగిపోయి 5,000 ఇస్తాననుకున్నావా? ఖర్చునా ఏమన్నా పడుతాయి. ఈ ఇంటికి పెట్టాల్సిన పేరు పరంధామ నిలయం కాదురా, సమైక్య నిలయం. అదే తాతయ్య, నీ బుర్ర అమోఘం అమోఘం అమోఘం, నీ తెలివితేటలు అద్భుతం అద్భుతం. పని చూసుకో. 500 నీవు తాతయ్య. చెప్పాను కదరా, హనుమంతుడు ముందు కుప్పి గంతులా. నా దగ్గర కాదురా, వెళ్ళి పని చూసుకో. సమైక్య నిలయం, ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శ నిలయం, ఈ పరంధామయ్య కళల ప్రాంతం. చీర కట్టుకోవడం అయిపోయింది కానీ మగాడిని ప్యాంటు చొక్క ఎంతసేపు వేసుకుంటావు? త్వరగా తెలియదా? ఈ బట్టలోనే అట్టా ఉన్నాను. ఇక నయం పక్కింటాడు మొగుళ్ళో ఉన్నాను అన్నావు కాదు. మొగుడు కళ్ళు మన బండి కట్టిన ఎద్దులాగా ఒకటి తూర్పు అంటే నాకంటే నీకు ఆ మన్మధుడే బాగుంటాడనమాట. చూసింది ఎవరు? అందంగా ఉన్న మగాన్ని అట్టగంటారనమాట. అయితే సరే. అవును కానీ నేను ఈ చీరలో ఎట్టగన్నానో చెప్పు. ఏం బాలేవు. అదేంటి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా అని మామయ్య తెచ్చిన కొత్త చీర కట్టుకుంటే బాలేనంటావేంటి? నువ్వు చీర కట్టుకున్నప్పుడు కన్నా చీర లేకుండా ఉంటావు. కాకపోతే ఏంటి, నేను మా పెద్దనాన్న ఏమన్నాడు తెలుసా? ఒరే శంకర, రేపు నీ పెళ్లి రోజురా, కాబట్టి నువ్వు పొలం ఛాయకి రాబాక నీ పెళ్ళంతా సరదా గడపరా అన్నాడు. మరి మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఒరే శంకరమా, ప్యాంట్ కింద చొక్కా వేసి కిరణ్లాగా తయారవరా అన్నాడు. అంటే ఏంటి, మన పెద్దవాళ్ళంతా ఈ రోజు నన్ను నీతో సరదా గడుపుతున్నారు. వాళ్ళు అన్నారనే గాని నీకు లేదనమాట. ఉంటది, కాకపోతే భూమిని నమ్ముకున్న వాళ్ళం కదా, మా పంట మీదే ఉంటది. అంతేగాని పెళ్ళాం మీద మాత్రం ఉండదంట. ఎందుకు ఉండదు? నా స్వామి రంగా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఏం కనపడలేదు అంటున్నావు, అదేం జరిగిందనయ్యా? ఏం జరగలేదనే నా బాధ. సర్లే, వాళ్ళు మా పెళ్లి రోజు రావే, మమ్మల్ని దీవించు. నేను దీవించను రా, 5 ఏళ్ళ బట్టి దీవిస్తానే ఉన్నా. సుపుత్ర ప్రాప్తి రస్తు అని. ఏది పుట్టాడా అంటే ఏందిరా, నా దేవుడు నెరవేరదనేగా. తాతయ్య పెద్దడివి అట్టగనమాట. లేకపోతే ఏం చేయమంటావమ్మా? అసలు మీ ఆయన గుర్తుండాలి. నేను ఒక్కడే దొరికా తేరగా తిట్టడానికి. ఎట్టాలా కన్నాలా? లేకపోతే ఏందిరా, ఎంతసేపు పంట దిగుబడి ఎట్లా పెంచాలని ఆలోచిస్తావే గాని
పెళ్ళం కడుపు ఎట్లా పండించాలని ఆలోచించవేందిరా? ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచిస్తానే ఉన్నాగా. ఆలోచిస్తూ కూర్చుంటే పిల్లలు పుట్టారా? వర్షాలు పుట్టావో తెలుసా? నేను మీ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆడాళ్ళు నెలకు 3 రోజులు సెలవు అడుగుతారే, అది అడగకుండానే మీ నాన్నను కనదరా. మీ నాన్న కూడా అంతే. వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఉన్నావు అవి ఆడబట్టి ఓ పసుకందుని ఎవరా బాబు అని మొత్తుకుంటున్నా, ఇవ్వలేకపోతున్నావు. నేనేమో ముని మనోడు పుడతాడు కదా అని మురుగులు బంగారు గొలుసు చేయించి వాడి వంక చూస్తా కాలక్షేపం చేస్తున్నా. అవి వేద్దామంటే ముని మనోడే లేడు. ఇందులో తప్పేం లేదు తాతయ్య. అయితే తప్పంతా నీ పెళ్ళాన్ని నేను అంటావు. ఇట్లా ఊరుకోబట్టే నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. శంకరమా, చేను ఏమంటుందో తెలుసా? చిత్తగించి స్వాతి చల్లగుండి విశాఖ తిరుగుతా ఉంటే అనురాధలో అడిగినంత పట్టిస్తాను. ఆ విషయం తెలుసుగా. నీ బొంద నీకేం తెలుసు? నీకు తెలియని విషయం ఇంకోటి ఉందరా. పెళ్ళాం ఏమంటుందో తెలుసా? ఆషాఢంలో అంటకుండా ఉండి, శ్రావణంలో విడవకుండా ఉండి, భాద్రపదంలో భద్రంగా చూసుకుంటే జ్యేష్ఠంలో జ్యేష్ఠుణ్ణి అబ్బో శంకరమా, నాన్నకి నా కోరిక ఇచ్చావా? బట్టి నా కోరిక తీర్చలేదని నేను బాధపడతంటే నీ కోరిక తీర్చాడంటావు. ఏదిరా నీ కోరిక? ఏలేదు నాన్న, నా కొడుకుని ప్యాంటు చొక్కాలో చూసుకోవాలి ఎప్పటి నుంచో నా కోరిక. అంతేగాని వంశోద్ధారకుడు కావాలని కోరిక లేదన్నమాట. ఇప్పుడు ఆమె పిల్లలు ఎందుకు? ఏం వయసు పైబడిందని పిల్ల పీచు గుడ్డు హోదా చూసుకుంటా కూర్చుంటే ఇక సుఖపడేది ఎప్పుడు? ఒరే శంకరమా, ఇట్లా ఆశ ఎట్లాగంటాడు కానీ అవి పట్టించుకోమాక. ఇదో నువ్వు కోడలు పిల్ల విశాఖపట్నం పోయి 2 రోజులు సరదా గడిపారండి. 2 రోజులే అది గడిపేస్తున్నానా? నేను 2 రోజులు ఊళ్ళో లేకపోతే తురుకక్క పొలం నాట్లు ఎవరు వేస్తారు? అవన్నీ వాడు చూసుకుంటారులేరా. ఇదిగో మీరిద్దరు విశాఖపట్నం పోయి కాదు అరకులోకి పోయిరండి. అక్కడ చలి ఎక్కువగా ఉంటుందమ్మా. వామో చలే అయితే నేను రబ్బు తీసుకెళ్తాను తాతయ్య. ఇక నాకు ముందు మనోడు గుర్తులేదు. ఇంకా అర్థం కాలే. ప్యాంటు షర్ట్ వేసావు, ప్యాంటు చొక్కా ఏందిరా? తక్కువ కూడా వేసేట. అయినా మట్టి తీసుకునేవాడికి నీకెందుకు రా? ఏందిరా మాటలు? నిన్ను నువ్వు మర్చిపోయి మాట్లాడమాక. సంస్కారం వస్తుంది అనుకున్నా కానీ ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను అనుకునే. వాడు మట్టిలో కష్టపడుతుంటేనేరా నువ్వు ప్యాంటు సొక్కా వేసుకొని దర్జాగా బజార్లో నువ్వు వేసుకోగలేంది వాడు వేసుకుంటే తప్ప. ఒకటి వేసుకోవడం అట్లా కాకపోతే ఎట్లా వేసుకోవాలి అని చెప్పరా? వాడేం చెప్పాల్సిన పనిలే. ఒంటి మీద వేసుకునే బట్ట సిగ్గుని మానాన్ని కప్పేలా ఉండాలి. అట్లా ఉండాలా ఇట్లా ఉండాలని ఎవడు చెప్పలా. అదే శంకరమా, నువ్వు వేసుకుందే బాగుందిరా, అట్లా ఉంచుకో. కాదు, పెళ్లి రోజు అందుకని సరదాగా గడపాల్సిన రోజు నీ మాటలతో బాధ పెట్టావు. ఇందులో క్షమాపణ ఎందుకు? వాడు అన్నదాంట్లో తప్పే ఉంది. వాడు అన్నదాంట్లో తప్పు లేకపోవచ్చురా, కానీ వాడి మాటలో ఎగతాళి ఉందరా. అందరు కలిసి మూకోని నా మీద దాడి చేస్తున్నారు. ఇంట్లో నేను అన్నాను కాబట్టి సరిపోయింది. ఇలాగే శంకర్ అనే వీధిలోకి వెళ్తే గంగిరెద్దు చూసినట్టు చూస్తారు. మీరు వాళ్ళని అపార్థం చేస్తున్నారు. తిరుగు హీరోలాగా ఉన్నాడు. అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంటే ఇలాంటి పెళ్లి రోజులు మీ జీవితంలో ఇంకా చాలా చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పన్ను రాగొట్టడానికి. ఒరే పెద్దవాడ, నువ్వు న్యాయం చెప్పా. ఈ ఇంట్లో అందరికంటే పెద్దవాడిని నేను. అట్టాడి నాకు స్వీట్ పెట్టకుండా అందరికంటే చిన్నోడు వాడికి స్వీట్ పెట్టడం న్యాయం? నాకు స్వీట్ పెట్టడం అన్యాయం అంటావు. ఆ మాటకు వస్తే స్వీట్ నాకు పెడితే అన్యాయం కాదు, నీకు పెడితేనే అన్యాయం. ఈ నుండి షుగర్ ఉంది కాబట్టి. మా బాబాయ్ తినందు నేను తిన్నా. మా అన్నయ్యకి అక్కర్లేదు, నాకు
మా నాన్న నాకు కూడా వద్దు. స్వీట్ మొత్తం నాకే ఇచ్చేసే, నేను లాగిచ్చేస్తాను. అసలు ఈ స్వీట్ ఈరోజు ఎవ్వరికి పెట్టను, మొత్తం పరాలకు పెట్టాను. మీ అందరికి వేడి వేడిగా గారెలు పెడతాను. తాగటందే డబ్బు పెట్టుకోవడానికేరా. ఆ డబ్బు అవసరం ఉంటేనే పెట్టుకోవాలా? ఆ అవసరం అందరూ ఇంట్లో వాళ్ళు ఆమోదించేలా ఉండాలా? ఇప్పుడు చెప్పరా, నీకు డబ్బు ఎందుకురా? అవసరం ఉంటే చెప్పకపోతే ఇవ్వరా? ఇవ్వనరా. అయినా నన్ను అడుగుతావేంద్రా? పోయి మీ బాబుని అడుగు. ఆయన అడుగుతాను, తాతయ్యని అడగమంటాడు. తాతయ్యడు అవసరం ఏంటో చెప్పు అంటాడు. అయితే చెప్పాడు. నా అవసరం ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం లేదా, ఇయ్యాల్సిన అవసరం లేదా? అయినా నువ్వు ఇచ్చినా తీసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇగో ఈ డబ్బులు తీసుకుదా. ఒరే పిచ్చోడా, నీ డబ్బు వాడికి ఇస్తావేంద్రా? మన మూడు కుటుంబాల లక్ష్యం ఏంటి? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించాలా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ అవసరాలు తీర్చాలా. మనందరికంటే చిన్నవాడు ముద్దు చేయాల్సిన వాడు. ఇష్టం తప్పే ఉంది, నువ్వు తీసుకోరా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకున్నావు కదరా. తాతయ్య గారెలు తినడానికి రాలేదండి. నాకేం వద్దు. స్వీట్ పెట్టలేదని కోపమా? తాతయ్య అందరికంటే పెద్దోడివి, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే కదా మేమందరం బాగుండేది. అందుకే నీకు స్వీట్ పెట్టలేదు. నువ్వు పెట్టే స్వీట్ కన్నా నా మనవడి ప్రవర్తనలో దిగి నా కడుపు ఇందాక దీవించలేదన్నావుగా, ఇప్పుడు దీవిస్తా. నా కాళ్ళు మొక్కండి. ఎందుకు? పిల్లలు పుట్టలేదని మరీ తిట్టడానికా? ఏం అక్కర్లా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో 7 తరాలుగా ఉందా కాటూరి వారి వంశం. మొదటి తరం కాటూరి బుల్లయ్య, రెండో తరం కాటూరి సుబ్బయ్య, మూడో తరం కాటూరి సీతారామయ్య, 4వ తరం కాటూరి గోపాలకృష్ణయ్య, ఈ కాటూరి పరంధామయ్య, 5వ తరం కాటూరి నారాయణ రాఘవ, 6వ తరం నువ్వు నీ తమ్ముడు కిరణ్, 7వ తరం కోసం 4వ తరం వాడిని ఎదురు చూస్తున్నాను రా. ఈ కాటూరు వారి వంశ వృక్షాన్ని మీరు నిలబెట్టలేమని ఇన్నాళ్ళు మదనపడ్డా. ఇందాక నీ ప్రవర్తన చూశా. కాటూరు వారి వంశంలో పెద్ద కొడుకు ఉండాల్సిన లక్షణాలు రాబోయే తరానికి పెద్ద దిక్కుగా వర్తిల్లాలని నేను మనస్ఫూర్తిగా వాడు కట్టిన 3 ముళ్ళతో 7 అడుగులు నడిచి మా ఇంటికి వచ్చాడు. 7 జన్మలు వాడి అడుగులు అడుగులేస్తూ వాడికి తోడు నీడగా ఉంటాడు. నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెడతాను. మన సాంప్రదాయాల్ని, ఆచారాలని, కట్టుబాట్లని నా జీవితాంతం కొనసాగిస్తానని మన ఈ ఒక్క మాట నన్ను కొండ మీద కూర్చోబెట్టింది. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా. అది కోపం పోయినట్టే కదా. పిచ్చి పిల్ల, ఈ ఇంట్లో నాకు ఎవ్వరి మీద పాపం ఉండదమ్మా. నటిస్తా. నువ్వు పెట్టే గారెల కన్నా, నువ్వు పెట్టని స్వీట్ కన్నా నా మనవడు నాకు చేసిన ప్రమాణం చాలా నాకు ఆశలు ఉండదు. పోండి, మీ పెళ్లి రోజులు మీ సొంతం చేసుకుని హాయిగా సరదాగా సుపుత్ర చాలా హాయిగా ఉందిరా. బాగా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటారా? ఎవరైనా సుఖాలు కావాలని కోరుకుంటారు కానీ బాధలు కావాలని కోరుకుంటారా? కోరుకుంటారా? ఎందుకంటే మీ చేత సేవలు చేసుకొని ఆనందపడ్డాను.
ఈ భూమి మీద ఔషధాలన్నీ కన్నబిడ్డల చేతుల్లో ఉంటాయి. ఆ చేతులు కన్న తండ్రి శరీరాన్ని తాకినప్పుడు బాగా గిలగిల్లాడుతూ పారిపోతుంది. ఆ అనుభూతి ప్రతి తండ్రి అనుభవించి తీరా. రాముడు అడవికి పోతే దశరథుడు పుత్రవాత్సల్యంతో కుమిలి కుమిలి చనిపోయాడంటే అది వాల్మీకి కల్పన అనుకున్నా, కానీ అది నిజమని ఇప్పుడు తెలుసుకున్నాను రా. ఇద్దరి రాముళ్ళ సేవను అనుభవిస్తున్న ఈ దశరథుడి అనుభూతి ఏ కవి కాగితాల మీద రాయలేడు రా. జనం రాళ్ళతో కొడతారు. దిస్ ఈజ్ అ డర్టీ విలేజ్, కంట్రీ బ్రూట్, అంతా గెద్దులు పల్లెటూరి మొద్దులు. వీళ్ళకేం తెలుసక్క ఫ్యాషన్ గురించి? నువ్వు ఇలాగే తిరిగావనుకో ఊళ్ళో వాళ్ళు కాదు, ముందు ఇంట్లో వాళ్ళు నిన్ను కుక్కలు కొట్టినట్టు కొడతారు. ఎప్పుడో అనుకుంటా పాక ఇంట్లో ఏం సుఖపడుతుందో ఏదో అని. ఆస్తి గల వాడికి ఇచ్చారు ఆశపడ్డావు కానీ ఓ పల్లెటూరు బయటకు ఇచ్చారు ఆలోచించుకోలేకపోయా. ఈ కాలంలో వ్యవసాయం చేసుకునే వాడికి పిల్లలు ఎవరైనా ఇస్తారా? ఎవరో ఏదో పొలం పుట్ర నగ నట్రా ఉంది కదా అని మేము ఇచ్చాం. ఇక్కడ నా తోడ పుట్టిన అక్క ఇంటి గడ్డలు పడుతుంటే ఏ తప్పుడు కన్నీళ్లు రావు? అలా కన్నీళ్లు రాకపోతే కళ్ళే కాదు తీర గుళ్ళు. కష్టాలా అవి ఎట్టాగుంటాయో నేను ఇంటికి కోడలుగా వచ్చాక మర్చిపోయాను. నేను ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను, అనవసరంగా కన్నీళ్ళు వేస్ట్ చేసుకోవాలి. పోద్దక్కాయ్ అబద్ధాలు చెప్పి నన్ను ఆనందింపజేయాలని చూడు. నీ పుట్టింటి వాళ్ళు వస్తేనే భరించలేవు. ఇక్కడ నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు నేను ఊహించగలను. నీతో బట్టలు తీసుకున్నారు కదా? లేదురా, బట్టలు ఉతకడానికి చాకులున్నాడు. నీతో అంటలు వేస్తున్నారు కదా? అంట్లు తవ్వడానికి ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. నీతో వంట చేస్తున్నారు కదా? రాయ్, వంట చేయడం ఇంటి కోడలుగా నా బాధ్యత. అనవసరంగా ఆవేశపడిపోమాక. నేను ఇక్కడ సర్వ సుఖాలు అనుభవిస్తున్నాను. ఏంటే నువ్వు అనుభవించే సుఖాలు చండాలంగా? ఇప్పుడు నాకేం తక్కువైందిరా? నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయా? 1000 రూపాయల? నాకు డబ్బులు ఎందుకురా? ఏంటే డబ్బు ఎందుకా? గాదిలో ధాన్యం ఉంది, గమ్మ కింద కోడి ఉంది, పెరట్లో కూరలు ఉన్నాయి, సావిట్లో పాడుంది, పీరువా నిండా బట్టలు ఉన్నాయి, పెట్టె నిండా నగలున్నాయి, ప్రేమగా చూసుకునే భర్తున్నాడు, ఆప్యాయంగా పలకరించే మామగారు ఉన్నారు. ఇవన్నీ కాదని ఇంకా డబ్బులతో నాకేం పని? ఓ మై గాడ్! ముందుగా పుట్టిన అక్క నీకేమన్నా తిక్క? నువ్వు కనుక ఇంతే పాటిస్తే ఈ వరల్డ్ డెవలప్మెంట్ ఆగిపోద్ది. సంవత్సరాల పరిణామక్రమం వేస్ట్ అయిపోద్ది. డబ్బు చేత డబ్బు కొరకు డబ్బు వలన జనం బ్రతుకుతున్నారు చండాలంగా. నువ్వు చెప్పే ఆ డబ్బుతో నాకైతే అవసరం లేదు. ఓ మై గాడ్! డబ్బు అవసరం లేదు అనేది బూతు పదవే. అవును, ఈ ఇంట్లో డబ్బు పెత్తనం ఎవరిది? తాతగారు అనుమతితో పెద్ద మామయ్య చూసుకుంటారు. ఏంటి తాతగారి అనుమతితో పెద్ద మాయ చూస్తూ ఉంటాడు అన్నామంగా? అంటే నీకు ఇంట్లో డబ్బు పెత్తనం లేదన్నమాట. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి నీ మధ్య లేని గోలా? దారిలో పిచ్చి కుక్క కానీ గెలిచిందా? నన్నే కుక్క కరవలేదు, నేనే కుక్కని కరవలేదు. నిజం చెప్పు, నీకు ఇంట్లో ఆర్థిక స్వాతంత్రం ఉందా లేదా? ఉందిరా. అయితే ఉన్న పనంగా 50,000 తీసుకురాగలవా? 50,000 కాదు, నేను అడిగితే 1,00,000 రూపాయలు. నాకు డబ్బుతో పని ఉందిరా. ఓ మై గాడ్! డబ్బు అవసరం లేదనేది బూతు పదవే. పదే వాడమాక. నిజంగా నువ్వు కానీ గంటలో 50,000 తీసుకురాగలిగితే నీకు ఇంట్లో ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్టు, లేకపోతే భ్రమించి బ్రతుకుతున్నావు అన్నట్టు. నీ నోరు పోయించడానికైనా గంటలో కాదు 10 నిమిషాల్లో 50,000 తీసుకొస్తాను. 50 ఎకరాలు కాసాంలోగా. అయినా ఉన్న బలంగా 50,000 దేనికంటే ఏం చెప్పాలా? ఓ అదో ఫిట్టింగ్ ఉంది కదా. నగలు కొనుక్కోవడానికని చెప్పు. నాకు పెట్టిన గోల్డ్ అని నగలు. అవన్నీ పాత మోడల్స్. మా తమ్ముడు వచ్చాడు, కొత్త కొత్త మోడల్స్ కొని పెడతాడని చెప్పు. సరేరా, ఈ ఇల్లు ఎంత విశాలమైందో, ఈ ఇంట్లో వాళ్ళు ఎంత మనసున్న మనుషులో నీకు తెలియజేయడానికైనా 10 నిమిషాల్లో 50,000 తీసుకొస్తా. కోరవల్కి ఆల్ ది బెస్ట్. కోరా ఏడ్చోబె. పెద్ద మామయ్య
50,000 కావాలి. ఏంటమ్మా గొలుసు కొనుక్కుందామని. ఇదే కొన్నారా? 10 నిమిషాల 50,000 కావాలి. సరేనండి, బాబాయ్ కూడా ఒక మాట చెప్పిస్తాను. బాబాయ్, అవును, ఇంత అర్జెంటుగా కొలుసుకోవాల్సిన అవసరం ఏంటని బాబాయ్ అంటే ఏం చెప్పాలమ్మా? మా తమ్ముడు వచ్చాడు. ఏంటి, మీ తమ్ముడు వచ్చాడా? అనుకున్నా, ఇందాక బయట కుక్కలు మొరుగుతుంటే మీ పెళ్ళైన ఇన్నాళ్ళకి అక్క గుర్తొచ్చిందనమాట. కూర్చోడా బాబాయ్, ఏందిరా కోడలి పిల్ల నగలు కొనుక్కోవడానికి 50,000 అడిగింది. ఇద్దామని నిర్ణయించుకున్నాక నాకు చెప్పడం దేనికిరా? నేను అడగకుండా ఇవ్వాలన్న ఉద్దేశం కాదు. పాపం నాళ్ళైనా ఎప్పుడు నోరు తెచ్చి అడగలేదు ఆ పిల్ల. మొదటిసారిగా ఇంటి కోడలు అడిగింది, అందుకని. ఏమాయ్, పెట్టినండా నగలు ఉన్నాయిగా, ఉన్న నగలు చాలవా? అంటే అది మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంట. సరే సరే, మరి పెద్దోడా ఎనపెట్లో డబ్బు ఎంత ఉందరా? అది 1,50,000 పైచిలుకుంది. 50,000 కోడల పిల్లకిస్తే ఆ మిగతా డబ్బు మరి 7 వ్యవసాయం ఖర్చులు సరిపోద్దా? అంటే సరిపోబా. మనం వ్యవసాయదారులు, వ్యవసాయమే మనకు ముఖ్యం. ఇప్పుడు నీకు 50,000 ఇవ్వడం పెద్ద కష్టం కాదమ్మాయి, కాకపోతే వ్యవసాయం పనులు ఆగిపోతాయి. అందుకని పంట చేతికి వచ్చాక నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకొని, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం తీసుకో. బాబాయ్, వ్యవసాయం డబ్బులు ఏడో చోట చూడొచ్చు, కోడల పిల్లకి ఇద్దాం. సరేరా, కోడల మీద మామగారికి అంత మమకారం ఉంటే ప్రేమ లేని కాఫీ నేనేనా? సరేనమ్మా, ఆ డబ్బు తీసుకొని బంగారం కొనుక్కో. నీ దగ్గర ఉన్న నగలన్నీ పెట్టుకొని పట్టు చీర కట్టుకొని మహాలక్ష్మిలో కనపడు, ఆశీర్వదిస్తా. ఆడబుద్ధితో అనవసరమైన ఖర్చు కాసించాను. ఆ డబ్బు వ్యవసాయానికి ఖర్చు పెట్టాను. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావమ్మా. ఎందుకంటే ఈ ఇంటి ఇల్లాలు బాధపడితే మాకు జయం కాదు. నేను మనస్ఫూర్తిగానే అంటున్నాను, నేనేం బాధపడట్లేదు. ఆ డబ్బు వ్యవసాయానికే ఖర్చు పెట్టాను. సంతోషం తల్లి. సమస్యలను అర్థం చేసుకునే నీలాంటి పడవలు మా ఇంటికి రావడం మాత్రం అలా పొలం దాకా వెళ్ళొస్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ ఇంట్లో నీ స్థానం ఏదో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నాకు కూడా అర్థమైందిరా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఈ ఇంటి కోడలుగా మళ్ళీ ఈ ఇంటి కోడలుగానే రావాలని ఆ భగవంతుని కోరి. ఎంత అమాయకురాలు, నీకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేకనే వ్యవసాయానికి అబద్ధం చెప్పారు. ఏమైందిరా, నీ మతికేమైనా పోయిందో ఈరోజు? అయినా మనకి పంట ముఖ్యమా, పెట్లో రాసుకునే నగలు ముఖ్యమా? నా ఉద్దేశంలో అయితే నగలేము పొరపాటు పడుతున్నావు తమ్ముడు. 10 మందికి అన్నం పెట్టే భూదేవి ఓపు లేకపోతే వీడు పెట్టుకో. అయినా డబ్బులు వీడు నాటివ్వడం కాదురా, వ్యవసాయం ఆగిపోద్దంటే పెట్లో ఉన్న నా నగలన్నీ తీసి నేనే వీళ్ళకిచ్చేస్తాను. నాకు బాగానే తెలుసు. చూడు, చుట్టంగా వచ్చిన వాడికి చుట్టంగా వెళ్తే బాగుంటుంది. మర్యాద నిలబెట్టుకో, అనవసరంగా పిచ్చి పిచ్చి ఆశలేదు. అది కాదు అక్క, నాకు విషయం అర్థమైంది. ఇంటికి కడపలు ఉండరాదు. ఇంజనీర్ కదా, కనిపెట్టేసా. ఆనందం ఆనందం ఎక్కువ, పైకి పొంగు తాగే వచ్చాను. ఏం తాగేమో తెలుసా? దమ్ముంటే రమ్ము కొట్టు అన్నారు నా ఫ్రెండ్. రమ్ము కొట్టాను. అంటే రమ్ము వచ్చే ఈ రోజుల్లో నాకు దాహం వేస్తే మంచినీళ్ళు రమ్మే తాగుతాను.
బోర్ కొడితే బీరు తాగాను, ఇంకా తీసుకొస్తే బిస్కెట్ తెలుసుకునే పరిస్థితిలో నువ్వు డెవలప్ పడుతురా. లేడీస్ అండ్ జెంటల్మెన్, చెడిపోవడం చాలు కాని వాళ్ళంతా మంచోళ్ళుగా మిగిలిపోతారు. చెడిపోయి వాళ్ళు చూసి ఏరుస్తారు. మీకు చెడిపోయి సుఖపడతాం చేత కదా, హాయిగా చెడిపోయి సుఖపడతాం మమ్మల్ని చూసి ఆదరించండి. ఆగి చెడిపోవడం గొప్ప అనుకుంటున్నావా? తాగడం చెడిపోవడం. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఆన్సర్ మై క్వశ్చన్. తాగడం చెడిపోవడమా? ఈ ప్రపంచంలోని మేధావులంతా తాగుకోవాలి. ప్రభుత్వం తాగడం తప్ప చట్టం చేస్తుంది. ప్రభుత్వం చట్టాలు చక్రస్తాను. తర్వాత నుంచి ఇంట్లో నీ మాట నీ నోటికి వచ్చింది. నువ్వెవడివిరా? ఈ మాట నాన్న విన్నాడంటే ఏమైందిరా? నిన్ను పట్టుకొని నువ్వెవడివిరా అంటున్నాడన్నా. నువ్వెవడివిరా నన్ను కొట్టడానికి? వాడెవడో నీకు తెలియదా? తెలియనంతగా మత్తు తలకెక్కిందా? వాడెవడో నీకేమవుతాడో తెలియదా? ఈయన గారు ఈ తాతగారు నీకు కొడుకవుతాడు. అది తెలుసుకోలేంత మత్తులోనే లేదురా. మత్తు తలకెక్కింది ఎదవా తమ్ముడురా. రాఘవా, అసలు ఏం జరిగింది? వాడు తాగొచ్చాడు. తాగటం తప్పురా అన్న చెప్పడానికి నువ్వెవడు అని నా మీద తిరగబడుతున్నాడు. వాడు చెడిపోతుంటే దండించే హక్కు నాకు లేదా? ఎందుకు లేదురా? ఎందుకు లేదు? వాడిని చంపే హక్కు కూడా నీకు. నాశనం చేస్తున్నవాడు వాడు ఎవరైనా సరే చంపి మాట్లాడితే తెలుసుగా. మా తమ్ముడిని పట్టుకొని నువ్వెవడు ఉంటారా? రే, నువ్వు తాగినందుకు కాదురా, ఆ కూత కూసినందుకు నేను చంపు. బాబాయ్ కాళ్ళ మీద పడు. ఎవరి కారు మీద పడాల్సిన అవసరం నాకు లేదు. నాకుందా అవసరం. అడుగు కూడా పీక్కోండి. కడ్డంతరం లేకుండా ఏందిరా పారుకోసను? కొట్టానంటే చచ్చిపోతావు. చంపరా? చంపురా. అనుమానమా? పక్కన అనుకున్నావా? ఆ మనుషుల్ని కొట్టి నువ్వు పశువుగా మారావు. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. నీ బొట్టు మీద నా దెబ్బ పడకముందే లోపలికో. ఉమ్మడి కుటుంబాల గోడలు పీటలు వాడుతున్నాయి. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. నీరాలు కారితే నే చూడలేను. పాలైన కారవే బంగారు కళ్ళు. ఆ బిడ్డలు కన్నోళ్ళకి ఇచ్చే కన్నీరు. నొప్పి తగ్గుతుంది. తెగింది కాయ ప్రభుత్వం
మనసుకు తగిన గాయం ఏ ముందు రాస్తే తగ్గుతున్నాం. ఈ జన్మకు తగ్గుతాము, ఈ జన్మకు తగ్గు. కొట్టిందేమి పరాయి వాడు కాదు కదా మావయ్య. పరాయివాడంటే మా అన్నదమ్ములతో కలిసి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాం కాబట్టి చేతులు కట్టేసుకుని కూర్చున్నాం. అంటే మీ కొడుకు మీద మీకు కోపం లేదనే కదా వెన్న రాయించుకోండి. వద్దమ్మా, మా ఒంటి మీద ఈ దెబ్బలు ఇలాగే ఉండాలి. ఈ దెబ్బలు మా ఒంటి మీద చూసినప్పుడల్లా వాడు చేసిన దుర్మార్గం వాడు గుర్తుకు రావాలి. నీ మౌనం నా ప్రశ్నకి సమాధానం కాదు. నేను నీకేమవుతాను? చాలా రోజులుగా నా మనసులో నాకు కోరిక ఉండిపోయింది. ఎలా బయటికి చెప్పాలో తెలియక నాలో నేను నలిగిపోయాను. ఇప్పుడు అడుగుతాను, ఆ కోరిక తీరుస్తావా? తీరుస్తానని మాటిస్తేనే చెప్తాను. సరే. నా కోరిక చాలా చిత్రమైంది. బావి వరసల్ని సంప్రదాయపు కట్టుబాట్లని అతి పవిత్రంగా భావించే మన దేశంలో నా కోరిక చాలా చిత్రంగాను భరించరానిదిగాను ఉండొచ్చు. అయినా నీలాంటి వాళ్ళకి ఇది పెద్ద సమస్య ఏం కాదులే. ఆ ధైర్యంతోనే అడిగేస్తాను. నన్ను గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టు. నువ్వు నా అన్న భార్య. మీ నాన్నకు ఒక్కడే కొడుకువైతే నీకు అన్న ఎక్కడి నుంచి వచ్చాడు? శంకరు నా అన్నయ్య. శంకరు నీకు అన్నయ్య అయితే మరి మా మామగారికి పుట్టలేదా? నువ్వు మరి అసహ్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన చండాల పని కంటే కాదు. చెప్పు, నేను నీకు వదిలినైతే నా భర్త నీకు అన్న అయితే ఆయన కన్న తండ్రి నీకేమవుతాడు? బాబాయ్ అవుతాడు కదా. మరి తాగి ఇంటికి వచ్చిన అన్న కొడుకుని దండించే హక్కు బాబాయికి లేదా? బాబాయిగా ప్రశ్నిస్తే ఆయన పట్టుకుని నువ్వెవడిగా నన్ను అడగడానికి అంటావా? ఆయన ఎవరో మర్చిపోయిన నీకు నన్ను మర్చిపోవడం పెద్ద సమస్య. పసువా వదినంటే తల్లితో సమానం. నీకు ఇంకా ఈ కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం గౌరవం ఉన్నాయన్నమాట. అవి నన్ను ఇంకా వదినగా గుర్తిస్తున్నాయన్నమాట. నా నమ్మకమే నిజమైతే వెళ్ళి మీ బాబాయ్ కాళ్ళ మీద పడి క్షమాపణ ఆడు. క్షణానికో నిమిషానికో పగిలిపోతున్నా ఆ ముసలి గుడ్డల్ని కాపు. వెళ్ళలేవా? అయితే నా కోరిక తీర్చు. నా కాళ్ళు కాదు, ఆ పితృదేవతల కాళ్ళు. బాబాయ్, చిన్నప్పుడు నేను కర్రా బిల్ల ఆడుతూ ఉంటే అది నీ నుదిడికి తగిలి రక్తం కారుతూ ఉంటే అది చూసిన నాన్న నన్ను కొట్టడానికి వస్తే వాడు చిన్న పిల్లరా కావాలని చేశారా అంటూ నాన్న కొట్టే దెబ్బలు నా మీద పడకుండా గట్టిగా నన్ను కౌగిలించుకొని కాపాడు. ఇప్పుడు అదే పెద్ద మనసుతోటి ఈ చిన్నవాడి తప్పు క్షమించు బాబాయ్. చిన్నప్పటి నుంచి ఎన్నో తప్పులు చేశాను. ఏ తప్పుకి నువ్వు నీ చేతుల మీదుగా నన్ను దండించలేదు. ఈ తప్పుగానే నన్ను శిక్షించున్నా. ఈ ఇంటి పరువు మంటగా నన్ను శిక్షించు. నిన్ను తలెత్తుకోకుండా చేసిన నా తల తీసైనా నా చిన్నప్పుడు నేను అన్నం తినకుండా మారం చేస్తే ఇది నాన్న ముద్దరా, ఇది బాబాయి ముద్దరా, ఇది తాతయ్య ముద్దరా అంటూ కొసరి కొసరి అదే ప్రేమతోటి ఈ బెల్ట్ తీసుకొని బాబాయిని కొట్టినందుకు ఈ
మీరెద్దరూ నన్ను శిక్షించారన్నమాట. నాకు నేనే శిక్షించుకుంటాను. బాబాయ్, ఏందిరా ఈ ఇంట్లో నాకు అనుభూతి కావట్లేదు బాబాయ్. ఎందుకని? నీకు ఇక్కడ ఏం తక్కువైందిరా ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేదు బాబాయ్ అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజం కాదురా. అది కాదు, అదే నిజం. గొడవ జరిగిన దగ్గర నుంచి నువ్వు నన్ను పలకరించావా, మనసుతో మాట్లాడేవా? సరే, పొలం పనులు హడావుడిగా ఉన్నాం కానీ నీ మీద పాపం ఎదుర్కొంటూ ఎందుకు ఉంటుంది? సరే, పొలం అయిపోరా, కాలక్షేపం అయింది. పొలానిక బురదను చూస్తే నాకు అసహ్యం. అసహ్యమైనటువంటి నుంచే అద్భుతాలు పుడతాయి. అసహ్యమైన మలమూత్రాల మధ్య నువ్వు ప్రాణం పోసుకున్నావు. అసహ్యమైన రక్త మాంసాల నుంచే నువ్వు తాగే పాలు వచ్చింది. అసహ్యమైన బురద నుంచి అద్భుతమైన మొక్కలు వచ్చింది. అసహ్యమైన పేడ, చెత్త, చెదాలు కుళ్ళి ఆ మొక్కలకు బలాన్ని ఇస్తున్నాయి. బలిసిన ఆ మొక్కల నుంచి ధాన్యం వస్తున్నాయి. ఆ ధాన్యం తిని మనం బలుస్తున్నాం. చూడు, ఒంటరితనం నిన్ను మనుషులు దూరం చేస్తుంది. నువ్వు జనానికి దూరంగా ఉంటే సన్యాసి అంటారు. అదే జనం నిన్ను దూరంగా ఉంచితే సన్నాసి అంటారు. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, డబ్బులు ఇవ్వండి. ఈ ఇంట్లో డబ్బు పెట్టడం నాది కాదు, నా అన్నది. నా అన్నది డబ్బులు కావాలి, డబ్బులు కాదు బాబాయ్. నానా ఒకసారి బయటిగా. నాకు డబ్బులు కావాలి. నేను వ్యాపారం చేద్దాం అనుకుంటాను, 10 లక్షలు కావాలి. నువ్వు నా తండ్రి అంతే, నిన్ను అడుగుతున్నా. అడగకుండా నేను 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. 100 రూపాయలు ఇవ్వలేవు. రోజుకు మనవడి ఖర్చుకు 100 రూపాయలు ఇమ్మని మీ తాతయ్య చెప్పాడు, అందుకే ఇచ్చాను. ఆ వ్యాపారానికి నువ్వు డబ్బు ఇవ్వను అంటావు. అంటలే, తాతయ్య నన్ను రాయించుకున్నా. అదే ఒకసారి ఇట్లా. ఏంద్రా, నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, నాకు 10 లక్షలు కావాలి. వ్యాపారమా? అవును. నీ ఒంటికి పడదు కానీ పోయి వ్యవసాయం చేసుకోపో. నేను ఇంత చదువుతుంది పోయి వ్యవసాయం చేయడానికి కాదు. ఏరా, చదువుకుంటే వ్యవసాయం చేయకూడదా? వ్యవసాయం నీచమైన వృత్తి కాదురా. అసలు రైతు అంటే ఏమనుకుంటున్నావురా? ఏ డిగ్రీలు లేని గొప్ప శాస్త్రవేత్త రైతు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, చంద్రమండలానికి షికారు వెళ్తున్నారు, పిడిగడంత సెల్ ఫోన్తో ప్రపంచాన్నే శాసిస్తున్నారు. అని ఒరే, మీ టెక్నాలజీ లేకపోయినా బతకొచ్చు, పిడిగడంత సెల్ ఫోన్ లేకపోయినా బతకొచ్చు, కానీ రైతు పండించే పిడిగడంత అన్నం తినకుండా ఈ భూమి మీద ఎవడు కూడా చాలా మంది ఇంజనీర్లు లక్షల జీతాలు వదులుకొని వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేయడం చాలా పుట్టునే మాట్లాడలా, పుట్టుతో చదవలా. అవన్నీ నువ్వు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత నేర్చుకున్నాయే. వ్యవసాయం కూడా అంతే. ఇవాళ మొదలుపెట్టి నా లోన్లు పోతే అదే అలవాటు. ఎంత కష్టపడి చదివావో వ్యవసాయం కూడా అంత కష్టపడి చేసి రైతు అయిపోతుంది. శారీరక శ్రమ నా వల్ల కాదు. వ్యవసాయం శారీరక శ్రమ, ఉద్యోగం మెదడుకు శ్రమ. ఆ మాటకు వస్తే శ్రమ లేకుండా ఏ పని ఉండదురా. ప్రతి పనిలోనూ శ్రమ ఉంటుంది. అసలు ఈ భూమి మీద సమస్త జీవరాశులు శ్రమతోనే బతుకుతున్నాయిరా. చిన్న చిన్న జీవులు ఎంతో శ్రమపడి ఎంతో దూరం నుంచి తమ ఆహారాన్ని తమ చోటికి తెచ్చుకుంటాయి. ఎంతో శ్రమపడి ఆకాశంలో ఎగిరి ఎగిరి తమ రెక్కల కష్టంతో ఆహారాన్ని ఎంతో దూరం నుంచి ఎంతో శ్రమపడి
వేగంగా పరిగెత్తి వేటాడి తన ఆహారం ఆలోచన మార్కొని వ్యవసాయం చేసుకో. చెప్పు, నేను వ్యాపారమే చేస్తాను, వ్యవసాయం చేయను. వ్యాపారం చేయడానికి ఇంజనీరింగే చదవాలన్నా? ఉద్యోగాలు లేవు కాబట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అంటే నీ చదువు డబ్బు సంపాదించడానికి పనికి రాకుండా పోయిందని ఒప్పుకుంటున్నాను. ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ దాకా నీ మీద 10 లక్షలు ఖర్చు. అదే నీ తోటోడు శంకరాన్ని చూడు, 10వ తరగతి తర్వాత వ్యవసాయంలోకి వచ్చాడు. వ్యవసాయం మీద వచ్చిన దాంతో 10 ఎకరాల పొలాలు. వ్యవసాయం గొప్పదా, చదువు గొప్పదా? నా మీద కన్నా నీ మనవడి మీద నీకున్న ప్రేమ గొప్ప. వ్యవసాయం చేసుకో. బయలుదేరాడు మనగాడు. శ్యామలా, వంట అయిందా? తొందరగా కాదు అమ్మాయి, మిట్ట మధ్యాహ్నానికల్లా అన్నం కావిడి పొలానికి రావాలా. పాపం పనివాళ్ళు ఆవురావురమంతా ఎదురు చూస్తుంటారు. సరే, అన్నం కావిడి ఎవరు చేత పంపుతా? పనులు అప్పుని పాలేరు ఎందుకమ్మాయి? మీ తమ్ముడు వచ్చాడుగా, వాడు ఏమయ్యాడు? ఇక్కడే ఉన్నాను తాతగారు. గోడు పట్టేవాళ్ళగా ఏందిరా కంగారు? అది కాదా, ఇంట్లో ఒక్కడవే కూర్చుంటే ఏం తోసుబడవుద్దురా? గోడు పట్టదు. ఇక అన్నం కావిడి తీసుకొని పొలానికి రా. దాంట్లో పెత్తనా చేస్తా కూర్చోమాక, తొందరగా తగలపడు. చుట్టాలకు పని చెప్తాడే ముసలుడు. మన పని మనం చేసుకుంటే తప్పే కాదక్కాయ్. అక్కగా నీ బట్టలు ఉత్కమను, తమ్ముడిగా నేను చకచకా ఉంటున్నా. బాగా క్యారేజ్ తీసుకెళ్ళమను, బామ్మర్తిగా టకటకా అంతేగాని అడ్డమైన వాళ్ళందరూ క్యారేజ్ పోయడానికి తేడా పాలేరు అనుకున్నాడు ఈ ముసలు. చెప్పావక్కాయ్, ఇప్పటి వరకు నేను అదే నిజం అనుకున్నా. కానీ నీ కొంప మొలగబోతుంది. ఇంకా ఏమి కాదా కాబోతుంది. నువ్వు 50,000 అడిగితే లేవన్నారా? వ్యవసాయానికి సరిపడా మాత్రమే ఉన్నాయన్నారు. సపోజ్ సడన్ గా 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఏది ఇంకో తర్వాత చెప్తాను, ముందు విషయం చెప్పు. 10 లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? పొలం ఉంటారు, 5-6 ఎకరాలు అమ్మచ్చు. పొలం ఎంత? 50 ఎకరాలు. 50లో 5 పోతే 45, 45లో సగం అంటే 22.5. ఏంటి నీ గొడుగు లెక్కలు? అవునక్క, కిరణ్ బావ వ్యాపారం చేసుకోవడానికి 10 లక్షలు అడుగుతుంది. నా పిచ్చక్కాయ్, మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇదేనే. ఈ ఢిల్లీలోనో హైదరాబాద్లోనో వ్యాపారం పెడతాడు. వ్యాపారం అన్నాక లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అయినా ఈ తాగుపోతాడు చేసే వ్యాపారానికి లాభాలు ఎట్లా వస్తాయి? నష్టమే. కిరణ్ బావా బ్యాక్ టు పెవిలియన్లా మళ్ళీ ఆస్తిలో సగం వాటా పంచమంటాడు. అంటే ఆ మిగిలిన 45లో సగం 22.5 అమ్మేసిన 5 ఎకరాలు హుష్ శంకరం బావ వాటాలో 2.5 ఎకరాలు మొక్క. ఇక్కడ నువ్వు శంకరం బావ మట్టిలో కష్టపడి సంపాదిస్తుంటే అనిపిస్తుంది కదా. తమ్ముడిగా నా అమ్మాయి సుఖ సంతోషాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పదా అని కామా పెట్టు, పులిస్ స్టాప్ పెట్టు. అసలు 8 సంవత్సరాల మ్యారేజ్లో రుక్మిణి అఖాయ్ అనుభవిస్తున్న సుఖాలతో కంపేర్ చేసి చూస్తూ అప్పుడు తెలుస్తుంది నేను పడుతున్న కష్టం ఏంటో. నా మాట భావన ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు, కానీ ఈ పద్ధతి మాత్రం ఇలాగే సాగితే నీకు చివరకు మిగిలేది చిప్పేనే నా అబ్బా. ఏం చేద్దాం తమ్ముడా అని నన్ను అడిగినా ఎప్పుడన్నా నా దగ్గర సమాధానం. ఈ ఆస్తి నా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఖర్చు పెట్టక ముందే నువ్వు నీ వాటా తీసుకో.
అక్కాయ్ వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది ఆ బొంద లక్షలు ఖర్చు పెడితే వేలు వస్తాయి అవి పంటలన్నీ సరిగ్గా పండి చేస్తాయి వాతావరణం బాగోలేక ఎండిపోతే మనకు మొండిసయ్యే అదే సిటీకి వెళ్ళి అపార్ట్మెంట్స్ కట్టించామనుకో మన ఉండడానికి ఒక ఫ్లాట్ ఉంచుకొని మిగిలిన ఫ్లాట్లన్నీ అద్దెలకు ఇస్తే నెలకు 1,00,000 సంవత్సరానికి 10-12 లక్షలు లైఫ్ ఎంజాయ్ చేసి అక్కాయికి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు అంటే ముందు పెట్టి గాల్లో ఉంటాడు అది ఆడదానికి ఎంత మధురానుభూతిని ఇస్తుందో ఆడదానికి అనుభూతి నీకుందా శంకరం బా నిధులు లేచి ఎట్లా అంటూ ఎల్లం కోలుకుంటూ పేడ నీళ్ళు కల్లాపు జల్లి ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అంటూ ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి జయ కృష్ణ అంటూ భక్తిగీత వాడుకుంటాం ఓ స్కూటర్ కొనుక్కొని సాయంత్రం పూట బాగా నిన్ను స్కూటర్ ఎక్కించుకొని మహాల్లో నాగి బాగా నువ్వు పక్క పక్క సీట్లో కూర్చున్నారు తెర మీద కనబడే ఉంటుందో అంతకన్నా చెప్పడం నా వల్ల కాదక్క చెప్పడం నా వంతు వినడం నీ వంతు ఇక నీకు ఏ జీవితం కావాలో నువ్వే ఆలోచించు జీవితం కావాలో నేను ఒక్కలాగే బతుకుతాను ఈ పల్లెటూరి కంప నుంచి విశాలమైన ప్రపంచంలో నా మొగ్గుతో హాయిగా బతుకుతాను ఇక నా శక్తి చేయడంతో నీ రూపాయిని 10 రూపాయలు తీసుకునే బాధ్యత నాది ఆస్తిలో వాడా తీసుకునే బాధ్యత నీది అక్కలు నా చేతుల్లో పోయి రోజు నీ చేతుల్లో గుమ్మరిస్తా పురుగు చేరి వృక్షంబు జరసును చేడ పురుగు చేరి చెట్టు జరసు కుత్సితుండు చేరి గుణవంతు జరసురా విశ్వదాభిరామ పుస్తకం చదువుకుంటున్నారు కదా నన్ను ఎలా కనిపెట్టారు ఆకాశం అంక చూసి పంటలు పండించిన రైతు పెట్టాను అడుగుతప్పుడు కనిపెట్టలేనా సరేగా మరా నువ్వెప్పుడు పోతా బసవి అంటే చిన్న వయసే కదండి అప్పుడే పోతే ఏమో అంటుంది చేతుల్లో ఏముందండి ఆ పైవాడి పిలుపు రావాలి ఆ పోవడం కాదురా నీ ఊరెప్పుడు పోతా అంటే నన్ను వెళ్ళిపోమంటున్నారా ఉండిపోమ్మంటానికి నువ్వేం మా ఇంట్లో మనిషివి కాదుగా ఎన్నాళ్ళు ఏడ పడి ఉండవు నీ ఉద్యోగానికి దెబ్బరాదా జోక్ నాకు అలాంటి బాధాకరమైన ఇబ్బందులు లేవు ఇట్లా గబ్బిలవలా కొంపలు పట్టుకొని తిరగకపోతే ఏదైనా మంచి ఉద్యోగం చేసుకొని సావచ్చుగా మొదట్లో నేను అలాగే అనుకున్నాను తాతగారు ఫస్ట్ టైం నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది నేను వాళ్ళ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ ప్రొపరైటర్ బాల్చి రన్నేశాడు ఉద్యోగం ఆగిపోయింది కంపెనీ దాని
తర్వాత మరో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. నేను వాళ్ళ ఆఫీస్లో జాయిన్ అయ్యి సీట్లో కూర్చున్న గంటకి పార్ట్నర్స్ మధ్యలో వాటలో కుదిరి గొడవలు వచ్చి ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు. చూస్తారు, ఉద్యోగం కూడా అయిపోయింది. నా జీవితం మీద నాకే విరక్తి కలిగి ఓ జ్యోతిష్కుడిని కలిశాను. ఆయన నా చేయి చూసి, అయ్యా నీకు పనిగండ ఉందయ్యా, నీకు పనికిరవాడు చచ్చిపోతాడయ్యా. ఏమంటే నేను ఉద్యోగం చేయడం ఎందుకు, జనాల్ని చంపడం ఎందుకు? అందుకే జనం మీద జాలేసి ఉద్యోగం చేయడం మానేశా. ఇప్పుడు నువ్వు ఏడ పాదం పెడితే ఆడ ప్రళయమేనన్నమాట. మరి మా ఇంట్లో పాదం పెట్టావు, మాకేం ప్రళయం ఇంట్లో ఉన్నాడా? ఏదో ఉత్తరం వచ్చింది, ఇంగ్లీష్ లో చదువుతాడు. మరి కూర్చోడా, ఆ ఉత్తరం చదవగలవా? నేను డిగ్రీ చదివాను. ఉన్నది కాదురా, ఆ ఉత్తరం చదవగలవా? Under the instructions of my client, Mr. Katuri Kiran Kumar, son of Narayana, issuing the ఈ ముసలాలంతా గుండెగాని గట్టిగా చేతితో పట్టుకుని నేను పచ్చి నిజం చెప్పబోతున్నా. ఇది లాయర్ నోటీస్. కిరణ్ రావు ఈ ఆస్తిలో తన వాటా పంచిపోమని లాయర్ ద్వారా నోటీసు పంపించాడు. మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతావని అట్లా నిజం చెప్పరా? ఆ ఉత్తరంలో అదే ఉందా? అబద్ధం అయితే తల గౌరవిస్తాను. ప్రళయం సృష్టించాలని ప్రయత్నిస్తాను. మరీ బాగుందండి. ఇందులో ఉన్న చదవమంటే చదివా, నిజం చెప్పా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చదువురానట్టు మాట్లాడతారండి. పెద్ద బుద్ధిమంతుడైన సరే సరే, ఇది నిజమో కాదో మేము తెలుసుకుంటాం. నువ్వు లోపల పో. మన కుటుంబానికి ఏదో అరిష్టం దాపుచ్చింది. ఈనాడు మనం కోర్టు మెట్లెక్కల, కనీసం పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కల. అంతా బతికిన మన వంశం ఇవాళ మా పిల్లల తనలో కోర్టు పాలు కావాల్సిందే. బాధపడమాకరా, ఇందులో ఏదో మోసం ఉంది. ఇవన్నీ చెప్పాడు కానీ చెడ్డవాడు. వాడు వ్యాపారానికి డబ్బులకి ఇవ్వలేదన్న కోపంలో నోటీసు. ఒంట్లో బాగాలేదా? చేసిన తప్పని నీ మనసు కనిపిస్తుందిరా. అందుకే అందరితో కలివిడిగా ఉండలేకపోతున్నావు. ఎంత జరిగినా నీ మీద మాకు ఎట్లాంటి కోపం లేదురా. డబ్బులు ఆ రోజే మర్చిపోయారా? వాటి గురించి ఆలోచించబాక. పోస్ట్ మ్యాన్ రాలేదా? ఏదో ఇంగ్లీష్లో ఉందరా. బాగా చదువుకున్నాడు, కాస్త చదివి చెప్పరా. మాలో చదువుకున్న వాడివి, మా కళ లాంటి వాడివి. ఆ నోటీస్ నువ్వు ఇవ్వలేదు కదా? నేనే ఇచ్చాను. అదే నీ వ్యాపారానికి డబ్బు ఇవ్వలేదని మమ్మల్ని బెదిరించడానికి ఇచ్చావు కదా? మనస్ఫూర్తిగానే ఇచ్చాను. ఎవరో తప్పుడు ఆలోచిస్తున్నారా? బాగా ఆలోచించి ఈ లాయర్ నోటీస్ ఇచ్చాను. ఎందుకురా? ఈ ఇంట్లో నా పాటా కోసం. నువ్వు స్కూటర్ కొనుక్కోవాలంటే నన్ను అడిగావు, బట్టలు కొనుక్కోవాలంటే నన్ను అడిగావు, స్నేహితులతో దేశం తిరిగి రావాలంటే నన్ను అడిగావు. అన్నీ నన్ను అడిగి ఆ డబ్బుతో నీ అవసరాలన్నీ తీర్చుకున్నావు. ఇవాళ ఈ విషయం నన్ను అడగకుండా లాయర్ ద్వారా అడిగిస్తున్నావు. ఎందుకురా? ఈ నోటీసులు లాయర్లు మా అన్నదమ్ముల ఐకమత్యాన్ని విడదీయ. చిన్నపిల్లాడి కాదు, శాతగాని వాడిని కాదు. నాకంటూ గొప్పగా బతకాలని ఆశలు ఉన్నాయి. ఎలాగైనా డబ్బు సంపాదించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. వ్యవసాయం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడానికి వ్యవసాయం ఒక్కటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. నేను కావాలనుకుంటున్నాను. వాటా కావాలి. ఆస్తుల వాటాన్ని తెలిసిన మాత్రం నేను కొడుకు కాబట్టి
అదొక్కటే నీ హక్కు అనుకుంటున్నావా? ఆస్తిలో వాటా అడగడానికి వేరే హక్కులు అవసరం లేదు, కొడుకు అయితే చాలు. నువ్వు నా కొడుకువే కాకపోతే నువ్వు నా కొడుకు కాదు. వీడి కొడుకు కానీ ఆస్తిలో హక్కు అడుగుతున్నాడు కానీ వీడికి వంశం కట్టుబాట్లు అవేం అక్కర్లేదు. అవి అక్కర్లేని వాడు నా కొడుకే కాదు. నా కొడుకు పుట్టగానే చచ్చాడు. శంకరవే నా కొడుకు. బాబాయ్, శంకరవే నా కొడుకు. నా కొడుకు ఓకే సరే, నేను నీ కొడుకులు కాదని పుట్టగానే చచ్చిపోయి నిరూపిస్తే ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ విడిపోతుంది. ఈ ఆస్తికి శంకరమే వారసు. నిన్ను చంపి పాతరేస్తే వాడే ఈ ఆస్తికి వారసుడు. అదే నా భయం. అందుకే ఈ ఇంట్లో నా స్థానం ఏంటో, ఈ ఆస్తిలో నా వాటా ఏంటో తెలుసుకోవాలని ఆ లాయర్ నోటీస్ హక్కుల గురించి అడిగేటప్పుడు బాధ్యతల గురించి తెలుసుకోవాలి. ఏ హక్కు ఉందని అడుగుతున్నారా? నేను చిల్లి గవ్వరాదు. నేను సంపాదించకపోవచ్చు, నా తాత సంపాదించు, నా తండ్రి సంపాదించు. ఆ తండ్రిని అమాయకుడు చేసి ఈ ఆస్తి మొత్తాన్ని నీ కొడుకే కట్టబెట్టాలని ఎత్తులేస్తున్నావు. ఇంజనీరింగ్ చదివి ఎత్తుకెదిగేవనుకున్నా ఇట్లా పల్లానికి పడిపోమాకరా. ఇంట్లో అందరికీ తెలుసురా. మా ఆలోచన అది కాదు. కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతాడో మా భయం తప్ప. సరే పోనీ, నువ్వు అడిగిన 10 లక్షలు ఇస్తావు, వ్యాపారం చేసుకో. వద్దురా, వీడికి డబ్బిడానికి వెళ్ళలేదు. వీడు ఇక్కడే ఉండాలి, వ్యవసాయం చేయాలి, కలిసి బతకాలి. తరాల వరకు కాటూరు వాడి వంశం ఉమ్మడిగా బతకాల్సింది. మీరందరూ చెప్పిన కర్మ నాకేం పట్టలేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను మర్యాదగా నాకు రావాల్సిన మాట పంచిచ్చారో సరే సరే, లేదా కోర్టు ద్వారా తీర్చుకుంటాను. బతకాలనుకోట్లా, సముద్రంలో చిలింగరంలో బతకాలనుకుంటున్నాను. మాట ఇచ్చాను పోయి నా దారి నేను చూసుకుంటాను. మాతృదేవో భవ అన్నారు, ఇప్పుడు మనీ దేవో భవ అంటున్నారు. దేవో భవ అన్నారు, పెత్తనం దేవో భవ. కాలం మారింది, అర్థాలు మారిపోతున్నాయి. ఇష్టగాడు మాట్లాడుతూ మనం తెలుగా మిగిలింది పెడతాం. బిడ్డ ఆకలి అంటే మనం పస్తులుండి మరి బిచ్చగాడి మీద దయా జాలి, బిడ్డ మీద ప్రేమ అభిమానం. ఆ ప్రేమ అభిమానాలు చిన్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు పంచాము. నీ మనసు మార్చుకొని మా మనసులో తొంగి చూడాలి. ఇక్కడ నీ స్థానం ఎంత గొప్పగా ఉందో నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో భయం తప్ప ఆస్తి పోతుందన్న బాధ మాత్రం. డబ్బు పొరగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, పరగొడుతుంది. సరే, నువ్వు 10 లక్షలు ఇస్తావు, ఎంత సంపాదిస్తావు? ఇన్ని తరాలుగా మీరందరూ సంపాదించింది 50 ఎకరాలైతే నాకు 4 రోజుల్లో ఒక డబ్బు కావాలి. ఇంట్లో సెటిల్మెంటా, కోర్టులో జడ్జిమెంటా? ముసలోడా, ఖబర్దార్. రోజుల్లో వాడు అరే తాత ఒరే ముసలాడా అంటే మురిసిపోయాను రా. మాటలు నేర్చిన వీడియాల కబడ్డా అంటే తట్టుకోలేకపోతున్నాడు. చదువుకున్న కుర్రాడు వ్యవసాయం చేయలేక వ్యాపారం చేస్తాను, వాడు ఆస్తి పాటు చేస్తాను లేక తప్పే ఉంది, ఇచ్చేద్దాం. పరిగెత్తేవాడు దూరాన్ని చూస్తాడు, ఎగిరేవాడు ఎత్తు చూస్తాడు, దూకేవాడు లోతు చూస్తాడు.
తండ్రి కొడుకు భవిష్యత్తును చూస్తున్నాడు. కొడుకులు మాత్రం ఎప్పుడు ఏమిస్తాడా తండ్రి అని ఎదురు చేస్తావు ఆ లక్షలు యాడ్ నుంచి పెట్టా ఎట్ట కూడా చూడాలి కదా. ఒక పని చేద్దాం, ఆ తూర్పు ఒక పొలం కొన్నది చక్రం ఆస్తి కిరణార్థంటే ఏమి కాటూరు వారి వంశం, అది కాటూరు వారి ఆస్తి. ఏమంటాం? మంచి మొక్క పెరగాలంటే మంచి నేల కావాలి, మంచి మనిషి ఎదగాలంటే మంచి కుటుంబం కావాలి. మనం ఎక్కడో తప్పు చేసావరా. మారుతున్న కాలంతో పాటు మనం బాబాయ్ శంకరులతో కూడా మాట శంకరం కిరణ్ అంటాడు కదా, తండ్రి గౌరవం. సరే సరే, వాటితో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి పొలం బాగా నిద్రపోతున్నావా? లేదురా, నిద్ర పట్టడం లేదు, ఆలోచిస్తున్నా. పొలం అమ్మడానికే నిర్ణయించుకున్నారా? లేకపోతే ఆస్తి 2 ముక్కలు అయ్యేట్టుందరా. అవనివ్వు. అయితే ఎవరికి నష్టం? కాదురా, మనం విడిపోకుండా కలిసి బతకాలన్నా. తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి బతికే కంటే విడిపోయి ఆనందంగా బతకొచ్చుగా. చుట్టంగా పోతే బాగుంటుంది. మా కుటుంబ విషయంలో తలదొచ్చున్నా ఆస్తంతా తగలేసుకునే బదులు ఎవరి మాట వాళ్ళు పంచుకుని సుఖంగా బతకడం మంచిదేగా. సుఖం తెలియని బ్రహ్మాండప్పుడు ఇంటికొచ్చి నా బామ్మతో ఇట్టాగే మాట్లాడారు. తప్పేది మన పొలానికి అందంగా ఉంటుందని పనికొచ్చేవాడు జోక్యం చేసుకోవడానికి మాత్రం పనికిరాడు. వాడు మనల్ని విడిపోమంటున్నాడమ్మా. నేనే అంటున్నా రే శంకరావు, శ్యామల. అవును తాతయ్య, శ్యామల దాంట్లో తప్పే ఉంది. నీ అభిప్రాయం కూడా ఇదేనా? శ్యామల అభిప్రాయం నా అభిప్రాయం. అయినా విడిపోవాలనుకుంటుంది మీ నుంచి కాదుగా, మీ అన్నయ్య పిల్లల నుంచి. మనసులో తీర్చిస్తున్నా నాటమా. ఏదో తోడ పుట్టిన అన్నయ్య సలహా చెప్పమంటే చెప్తే నా అక్కయ్య శ్యామలాదేవి, మొగుడు శంకరం, మా బావ. వాళ్ళు మాట్లాడొద్దంటే నేను ఇంటి పెద్దగా నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడబాక. మాట్లాడతాడు. ఇది మన కుటుంబ విషయంరా. కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చాక నువ్వు మాత్రమే మా ఇంటి మనిషి. నా అక్కయ్యగా పుట్టింది, నీ మనవడికి భారీగా వచ్చింది. మీరంతా స్వార్థంతో నా అక్కయ్య ఆస్తిని దావతులో కట్టబెడుతుంటే శంకరం బావాలంటే అమాయకుడి వ్యవసాయం మాయ మాత్రమే ఎందుకు చేయాలి? మరిది గారిని కూడా చేయమనండి. పల్లెటూరులో లేదు ఏంటమ్మా? సంతోషం. అది ప్రాంతాలను బట్టి ఉండవమ్మా, మన మనసులను బట్టి ఉంటాయి. ఉన్నదాంతో తృప్తి పడితే సుఖం, లేని దానికోసం ఎగబడితే దుఃఖం. తాతయ్య, నిన్న చెప్పు, ఆ పొలం మీకు కింద డబ్బు నాకు ఇష్టం లేదు. మన వాటాలన్నీ మనం నువ్వేమైతే మాట్లాడుతుంది, మన పితృదేవతల మీద ప్రమాణం చేసి ఒక రోజు నువ్వేమన్నావో మర్చిపోయా. తాతయ్య, నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, నా సంప్రదాయాల్ని ఆచారాల్ని కట్టుబాట్లని జీవితాంతం
జీవితాంతం కొనసాగిస్తానని మరి ఇప్పుడు ఆ ప్రమాణం మర్చిపోయి మాట మారుస్తున్నారు. ఆలోచన అందరికీ ఉండాలి. కుటుంబం కాదు. అమ్మ చాలా కాసేపు మీ తమ్ముడు లోపల కూర్చోండి. మాయ మాటల్లో పడిపోమాక. మాయ మాటల కలిసి బతకమని చెప్పడం మాయ మాటల. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది తాతయ్య, మనందరం కలిసే ఉన్నాం. ఒక మీ అన్న కొడుకు ఆయన కొడుకు తప్ప. అదే 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 నేను భరించలేకపోతున్నా. మీ మా అంటే దూరమైంది, మా అంటే దగ్గరైంది, మన అంటే కలిసి కోపం లేదు. తరతరాల సంప్రదాయాలు వదులుకోలేక మమ్మల్ని ఆ చట్టంలో పిల్లలు ఆలోచిస్తున్నారు. కానీ మా అమ్మ ఇక్కడ మా పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూళ్ళు ఉన్నాయి, డబ్బులు చూపించుకోవడానికి ఆస్పత్రులు ఉన్నాయి. పల్లెలు పట్టణానికి ఎన్నెముకలు అంటారు, కానీ ఇప్పుడు వాటిని ఇచ్చేస్తున్నారు. తప్పడం లేదు. అయితే తాతయ్య మనకి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన డబ్బులు ఉన్నాయి. కాలంతో పాటు వేగంగా మారుతున్న సుఖాలు మేము అందుకోవాలి. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, సిటీకి పోదాం అనుకుంటున్నాం. కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు, స్కూటర్లు ఇవన్నీ జీతపురాలు దాకా కొంటున్నారా? తాతల చదువులో నాటి ఆస్తులన్నీ అవన్నీ కొంటున్నారు. జలసాలు చేస్తున్నారు. ఒకప్పుడు మీకు ఏముందని అడిగితే మాకు అంత ఫలం ఉంది, మాకు ఇంత ఫలం ఉంది అని ఎంతో కొంత ఫలం ఉందని చెప్పేవాడు. అపార్ట్మెంట్ ఉన్నాయని చెబుతున్నారు. రేపటి తరానికి వాడు ఇచ్చేది ఏంటిరా? వాళ్ళు తిరిగిపోయిన దస్తావేజులు, ఆ బస్సు మీకు ఉందమ్మా. తను కడుపు నిండా తింటూ 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు అంటే. ఈ రైతు కన్నా ఆ బానిస ఉద్యోగాలు ఏంటా రైతు గొప్ప? తాతయ్య, మనం ఎవరికి శత్రువులు కాదు, కానీ రైతుకి ఎంతో మంది శత్రువులు. కల్తీ విత్తనాలు ఇచ్చేవాడు, కల్తీ పురుగు మందులు అమ్మేవాడు, అధిక వడ్డీకి అప్పులు ఇచ్చేవాడు, పంట కొన్నాక డబ్బు ఇస్తాడో లేదో తెలియని షావుకారు, తుఫానులు, వరదలు, రైతుకి పెద్ద పురుగులు రావట్లేదు, కానీ అవి తాగిన రైతులు చచ్చిపోతారు. కరెంట్ రావట్లేదు, కానీ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం కరెంట్ వస్తుంది. ఈ కష్టాలు పడి పొలం కొంటే అది కాస్త అమ్మేస్తామంటున్నారు. మాకు వద్దు. సూర్యుడు మారలా, ఆ చంద్రుడు మారలా, ఈ భూమి మారలా, కానీ భూమి మీద డబ్బు చుట్టూ తిరుగుతున్న మనిషి అన్న బాబాయ్, నేను మీతోనే ఉన్నాను. రాఘవ, నిన్ను వదిలి నేను పోలేను. ఒక అమ్మ కడుపులు పుట్టకపోయినా ఒకే చూడు కింద ఈ పెద్ద నా కొడుకు చేసిన చండాల పనికి ఈ ఆస్తి ముక్కలవుతుందేమో కానీ మన
ఇంత డబ్బు ప్రేమ చెప్పించి నువ్వు కూడా వాడి దగ్గర లేకపోతే ఇదంతా వాడు పాటు నువ్వు వాడి వెంట కాదు వెళ్ళక తప్పదు నారాయణ. నువ్వు కూడా వాడి వెంట వెళ్ళు. సమస్త జీవరాశుల్ని సమస్త ఔషధాల్ని పుట్టించిన భూమాతని ఈ రంగు కాగితాల కోసం అమ్మేశారు. కాగితాన్ని పుట్టించిన భూమాత కన్నా కాగితమే గొప్పదైపోయింది. భూమి మీద ఓ గింజ వేస్తే 100 గింజలు ఇస్తుంది. అదే భూమి మీద 100 నోట్లు వేస్తే చిరిగిపోయి మట్టిలో కలిసిపోయింది. అట్లాంటి అశాశ్వతమైన ఈ నోట్ల కోసం శాశ్వతమైన భూమిని అమ్మేశారు. భూస్వాములు పరిస్థితులుగా మారుతున్నాయి. భూమి రూపంలో పెరిగిపోతున్నాయి. ఆ ఆస్తిని 2 వాటాలుగా నేనా నా వల్ల కాదు. ఇన్నాళ్ళు డబ్బు వ్యవహారం నువ్వే చూసావు, ఇప్పుడు నువ్వే చూడన్నాడు. వేదన నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు. ఇంతకాలం ఈ ఇంటి పెద్దగా నేను చెప్పిందలా చేశావు. ఈ రోజుతో నా పెద్దరికం మంటగా నీ 2 చేతులు కలుపు. కలిగే ఆనందం అనుభూతి విడిపోతే వచ్చే ప్రాణాన్ని నాకు అనుభూతి కావాలి. దీన్ని వదులుకోలేను బాబు. తప్పదు. నీ 2 చేతులు విడది. కళ్ళు బయట బ్రతకలేవు నాన్న. కలిసి నీ కొడుకులు అంటున్నారా? చస్తే వాళ్ళకేంటి, బతికితే వాళ్ళకేంటి? వాళ్ళకి కావాల్సింది ఆస్తి. మనం పుట్టింది మట్టిలో, మనం తినే తిండి పుట్టింది మట్టిలో, మనం ఉండే ఇల్లు కట్టింది మట్టిలో, రేపు చస్తే కలిసేది మట్టిలో. అట్లాంటి మట్టిని నమ్ముకోక అమ్ముకున్నాం. ఇంతకాలం మీరంతా ఒక్కడిగా వచ్చిన ఆస్తిని నేను రెండుగా ఆలోచిస్తున్నా. నారాయణ, ఆఖరిసారికి చెప్తున్నా, ఆస్తిని పంచు. ఈ ఉమ్మడి ఆస్తి నుండి వచ్చిన వాటా ఆస్తి పత్రాలు, వాటా డబ్బు రాఘవ ఆస్తి పత్రాలు, వాటా డబ్బు రాఘవ ఇదిగోరా రావా.
బాబాయ్ నారాయణ నారాయణ కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. వెస్టర్న్ కాదు, క్లాసికల్. విదేశీయులు సైతం ఇష్టపడి కష్టపడి నేర్చుకుంటున్న భారతీయ నాట్యం భరతనాట్యం. డోంట్ బి ఫూలిష్, ఓకే? ఓకే లివిష్. ఇంకా ఎప్పుడు వస్తున్నారు మీ డాడ్? ఐ సీ. ఓకే కమ్ కమ్, వెయిట్ చేస్తుంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు చెప్పాలా? పొద్దున ఇల్లంతా వెతికా, ఏడా కనపడలా. ఆడికి పోయా? నీకు చెప్పాలా? చెప్పాలా? మీ నాన్న అడిగితే నేను చెప్పాలా, అందుకని నువ్వు నాకు చెప్పాలా? మా డాడీ ఏం అడగడు, నువ్వే పెద్ద డిటెక్టివ్ లా ఎంక్వైరీ చేస్తుంటావు. ఎందుకే అట్టా చిరుగులాడతావు? అసలు మీ అమ్మే బతుకుంటే ఏమన్నా మాట్లాడితే చాలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి. నిన్న నేటికి ఆదర్శం కావాలా, నేడు రేపటికి మార్గదర్శకాలు కావాలా? నిన్నటికి రేపటికి మధ్య నిలబడ్డవాడి కదా, అందుకే గతాన్ని నెమరేసుకుంటున్నా. నిన్నంటే ట్రాష్ అంటే చెత్త, టుడే ఇస్ బోరింగ్, టుమారో వి విల్ ఎంజాయ్. నిన్న చెత్త కాదే, ఆ చెత్తలో చూడగల కళ్ళుంటే, ఆ కళ్ళకు మనసుంటే నిన్నటి గట్టి జీవితంలో ఎప్పుడు ఉరుకులు పరుగులే కాదే, నిదానం కావాలా, నిదానమే ప్రధానం అన్నారు. ఇట్లా కూర్చొని ఆ భారతంలో ఘట్టం చదివి అంతేగా? ఆ అన్నదమ్ముల ఆస్తి కొట్లాటలే మమ్మల్ని తలో దిక్కు విశ్లేషాయి. ఆస్తులు ఎక్కువ ఉండి పంచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇలాగే గొడవలు వస్తాయి. చూడు, మా డాడ్ తెలివిగా నన్ను ఒక్కదాన్నే కన్నాడు. ఎంత ఆస్తున్నా నాకు ఒక్కదానికి. పిచ్చి పిల్ల, నువ్వేం కోల్పోయావో నీకు ఇప్పుడు తెలియదు. చూడు, కాళ్ళు తడవకుండా సాగరాన్ని దాటొచ్చావో కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటి. అప్పుడు నీ కళ్ళు తడిసినప్పుడు, నీ గోడు వినడానికి, నీకు సలహాలు ఇవ్వడానికి ఎవరు లేనప్పుడు, అప్పుడు నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధికులు ఎవరు లేరా అని అప్పుడే పిచ్చి పిల్ల. నాకు అలాంటి అవసరం రాదు రాదు. మళ్ళీ గొడవ పడుతున్నారా? చూడరా, నీ ముసలాడు యూజర్ గురించి భయంకరంగా చెప్పి భయపడుతున్నాడు. నువ్వేం చెప్పి భయపడబోతున్నావు? భయమా నీకా? వాటే జోక్. నువ్వు భయపడ్డావు అంటే బాగుపడ్డట్టే. అంటే నేను ఇప్పుడు చెడిపోయినా? ఎందుకే అంత తల విరుసు? ఇప్పుడు మేము ఏమన్నామనే? సర్లే, వంటావిడ రాలేదు, కాస్త కాఫీ పెట్టి. నేను కాఫీ పెట్టేవాళ్ళ? శంకరాం గారి ఏకైక పుత్రిక మానస ఎంబీ అని కాఫీ కలిపిమంటావా? చదివినా ఏం అడక్కదు అప్పదే. సరే, మాకివ్వకపోతే ఇవ్వకపోయావు. రేపు పెళ్ళైతే నీ మొగుడు కన్నా కాఫీ కలిపి ఇవ్వాలగా. డబ్బులు పడేస్తే నేను పెళ్లి చేసుకుని డౌట్ ఇండియాలోనే ఉండిపోతాను అనుకుంటున్నావా? నో ఛాన్స్. అక్కడైతే ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ లిక్విడ్, పెళ్ళంటే గుర్తొచ్చింది. ఏంద్రా? మానసాకి మంచి సంబంధం చూశాను. ఎవరురా? అదే ఆ మైల వరకు వారి సంబంధం. చెప్పాను, ఈ డర్టీ విలేజెస్ మాత్రం చూడగా హేటింగ్. ఏంద్రా
ఏందిరా ఏమంటుంది? అదే తాతయ్య, తనకు కాబోయే భర్తని తనే సెలెక్ట్ చేసుకున్నాడు. పళ్ళు రాలగొడతా. నీ మొగుడు నువ్వే చూసుకోవడం ఏంటి? నువ్వు చచ్చావనుకున్నావా? ఏంటి ఓ పోయిపోతున్నా? అబ్బాయి ఎవరో ఏంటో పెద్దవాళ్ళు మాకు తెలియాలి. ఈ రోజే మా ఊరి నువ్వు ప్రేమిస్తున్న విషయం నాతో చెప్పలేదు. అంటే డాడ్ మా పరిచయం గురించి చాలా తక్కువ యూఎస్ నుంచి నేను తిరిగి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను కదా, అక్కడ నాష్ పరిచయం అయ్యాడు. నాష్ నాకు బాగా నచ్చాడు, నేను నాష్కి బాగా నచ్చాను. కానీ అభిప్రాయాల్లో కలం షేర్ చేసుకున్నాం, పెద్దవాళ్ళకి చెప్పి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం. తెలుగు వాడా ఇంగ్లీష్ వాడా? తెలుగు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటారు? వాళ్ళ డాడ్ పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళకి అమెరికాలో ఆస్ట్రేలియాలో బోల్డ్ అనే బిజినెస్ ఇండియాలో కూడా వాళ్ళకి పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది. నాష్ నా అందానికి తగ్గవాడు, వాళ్ళ డాడ్ బిజినెస్ లో మీకు తగ్గవాడు. ఆయనతో నేను ఒకసారి మాట్లాడాలి. వాళ్ళ డాడ్ ఈ రోజు యూఎస్ నుంచి ఇండియా వస్తున్నారు. నా ప్రపోజల్ మీరు చూడగా అక్సెప్ట్ చేస్తారు. కానీ అప్పటి వరకు తెలుస్తారు. నేను మీ కూతురు. ఐ నో మై మా మ్యారేజ్ అయ్యే వరకు మన జస్ట్ ఫ్రెండ్స్. మా తరంలో తల్లిదండ్రులు చెప్తే పిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. పిల్లలే పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కబురు చేస్తారు. ఆకాశం అక్క చూసి పంటలు పండించిన రైతు బిడ్డంరా, గుర్తుపట్టలేరా? నాయనా శంకరం, నాయనా శంకరం, తమ్ముడు ఏడవకు ఏడవకు నా చెట్టి తండ్రి, నీరాలు కారితే నే చూడలేదు. మీ నాన్నలు ఏడుస్తుంటే ఇంత పాడిల్లాలిచ్చా. ఇప్పుడు నాయనా కిరణ్ ఎక్కడుంటున్నా, అమెరికాలో ఉంటున్నాను తాతయ్య. ఉమ్మడి రూపాన్ని చేర్చి నాన్న తాతగాని వాడు నన్ను మీ మాటను అబద్ధం చేయాలని నా తెలివితేడలతో వ్యాపారం చేసి 10 డెవలప్ చేశాను. ప్రపంచంలో మత్తు కలిగించే అన్ని పదార్థాల్లోకెల్లా మత్తు కలిగించేది డబ్బు. ఆ డబ్బు కనబడితే కుక్క ముట్టదు, దూరము గారు వాసన కూడా అట్లాంటి డబ్బు అన్నదమ్ముల్ని తండ్రి కొడుకుల్ని వేరు వేరుకున్నా. ఆ డబ్బు మాయరోబడి నువ్వేం కోల్పోయావో నువ్వు తెలుసుకోలేవు. మీ నాన్న చనిపోతే ఎప్పుడన్నా తర్పణం వదిలేవా? లేదు. నువ్వు చనిపోతే రేపు నీ కొడుకు నీకు తద్దిరం పెడతాడన్న పెడితే ఇంటి పెట్టకపోతుంది. అయినా చచ్చిపోయిన ఆత్మలు ఏమో తింటాయి కదా. ఆత్మలు తినవు నాయన. నాయనా కిరణ్, మీ నాన్న పేరేంటి? కాటూరి నారాయణ. వాళ్ళ నాన్న పేరు కాటూరి గోపాల. వాళ్ళ నాన్న పేరు కాటూరి. నీ పై 2 తరాల వాళ్ళ పేర్లు మాత్రమే నీకు తెలుసు. ఆ పై తరాల వాళ్ళ పేర్లు నీకు తెలియవు. వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని వాళ్ళ ఆస్తి అనుభవిస్తున్నావు కానీ వాళ్ళ పేర్లు నీకు తెలియవు. అందుకేరా ఈ తద్దినాలు 7 తరాల పేర్లు తెచ్చుకొని తర్పణం వదలటమే తద్దినాలు. నువ్వు డబ్బు సంపాదించే యంత్రాలా మారిపోయావు. ఆచారాలు కట్టుబాట్లు వదిలేసావు. ఏవైతేనే బాగుపడమే మాకు కావాలా? ఆయన శంకరం అత్యంతాలు తీసుకురా. ఇప్పుడైనా ఇన్నాళ్లకు మళ్ళా మనం కలుసుకున్నాం. కలవాల్సిన చోట కలవాల్సిన టైంలో కలిసాం.
నాయన ఈరోజు మీ నాన్న చనిపోయిన రోజున ఇష్టం లేక వాడు గుండె పగిలి చనిపోయాడు. శక్తి ఏదో తను ఉన్నాడు, వాడి ఆత్మ శాంతిస్తుంది. ఇన్నేళ్ళు నువ్వు మా గురించి ఆలోచించవలేదు చేయదు కానీ ప్రతి సంవత్సరం పెద్ద సంవత్సరం నిన్ను పట్టుకుంటూనే ఉన్నాం. ఆయనకి తగ్గిన పెట్టే హక్కు నాకు లేదన్న. ఆయన బతుకున్నంత కాలం నువ్వే తన కొడుకు వాడి మాట నిలబెట్టడం కోసం ఈ ఆట శంకరం సిటీ నుంచి వచ్చి మీ నాన్నకి తద్దిరం. ఈరోజు మీ నాన్న తద్దిరం అని తెలుసుకుని వచ్చావు, చాలా సంతోషం. లేదు తాతగారు, తెలిసి రాదు. నా కొడుకు ఇక్కడికి రమ్మంటే వచ్చింది. నా మూలాలు తెలిసాడు. ఈ అతను నీకు ఎలా తెలుసు అని అడిగాడు. ఇక్కడికి రానన్నా నిన్ను సర్ప్రైజ్ చేస్తాను అన్నాడు. ఆ సర్ప్రైజ్ తెలుసుకోవాలని నేను వాటికి అసలు విషయం చెప్పలేదు. నా కోసం అమెరికా నుంచి చెప్తాను వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మై సన్, బై ద బై నేను సర్ప్రైజ్ చేస్తానన్నాను. అది ఏంటో తెలుసా? తెలుసు. వాట్? ఏంటో చెప్పండి. ఈయన మా తాతగారు, మా నాన్నగారి కొడుకు గారి. మా తాతగారి కొడుకు గారి. ఈయన మా అన్నయ్య, ఈ తాతగారి కొడుకు గారి. ఇదేగా నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావు. నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం కాదు, మీరు నన్ను సర్ప్రైజ్ చేసి నమ్మలేకపోతున్నా. నువ్వు నాకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇస్తాను. జస్ట్ మినిట్. అమ్మ మాట ఒకసారి కదా ఎవరు వచ్చారు చూడు. Marsha, he is my dad, K.K. Kumar. హాయ్. Dad, she is my would-be. మనకంటే పెద్ద బిలియనే. Marsha, I love her too much. పెళ్లి జరగదు. వాడు నా తమ్ముడు. ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరిగింది? అవినాష్ నా అన్నయ్య ఈ విషయం నాకు ఎందుకు చెప్పకూడదు? దూరం దూరంగా పెంచారు, దూరంగా ఉన్నాను. చదువుకున్నాం, సంస్కారం ఉంది కాబట్టి మా శరీరాలు పవిత్రంగా ఉన్నాయి. ఏం జరుగుతుండేది? చచ్చిపోయింది. గుండె పగిలి అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. వారిద్దరూ అన్నా చెల్లెలని తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి దారి తీస్తున్న పరిస్థితులకు కారకులు ఎవరో చెప్పండి. నేను ఈ పరిస్థితి కారకుడు. ఈ పరిస్థితి కారకుడు నేనే. పాపం నాకు వాడు తప్ప కాదు. ఈ కృషిలో సమస్తం డబ్బులో ఉందని భ్రమపడ్డాను. ఆస్తుల కోసం మట్టు మరి చీల్చాను. విలాసం నమ్ముకొని కోట్లు సంపాదించాలని జనకున్నాను. సంబంధికుని వదులుకుంటున్నానని ఏ రోజు అయ్యవసానం అన్నా చెల్లెల మధ్య ప్రేమ సంబంధం
సంచార జాతుల్లా వలసపోతున్నారు. ఉద్యోగాల కోసం రక్త సంబంధాలు వదులుకొని దేశ విదేశాల్లో స్థిరపడుతున్నారు. శుభకార్యాలకి అశుభకార్యాలకి కలుసుకోలేకపోతున్నారు. ఎవరికెవరు ఏమవుతారో తెలుసుకోలేకపోతున్నారు. వయసు వేడిలో పిల్లలు శారీరక సుఖాల కోసం ఎగబడుతున్నారు. సరసలకు వరసలు లేకుండా కాలాలు మారినా మూలాలు మారవు. కాలాలు మారినా మూలాలు మారవు నాయన. బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ మన భారతీయ అమృతం కాదని విదేశీ వ్యామోహాల పడి కొట్టుకుపోతే మన రక్త సంబంధాలు అక్రమ ఇంగ్లీష్ చదువులు వచ్చాక ఇంటి పేరు ఇంగ్లీష్ లో పొడి పొడి అక్షరాల్లో పెట్టుకోవడం పెద్ద ఫ్యాన్. అదే మీ ఇంటి పేరు కాకుండా అనర్థం జరిగేది. మీరు ఒకరికొకరు ఏమవుతారో తెలుసు. అందుకే ఏ దేశం వేగినా ఎందు కాలిడినా మీ ఇంటి పేరు పెట్టుకోండి, ఇంటి పేరు నిలబెట్టండి. మా పెద్దవాళ్ళని కలిపాం. మా పెద్దవాళ్ళు అన్నదమ్ములు అయ్యారు. నేను అన్నా దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మా జనరేషన్ ప్రమాదంలో ఉంది. సంబంధికుల మధ్య శారీరక కలయిక మంచిది కాదని సైన్స్ చెప్తుంది. నా తరంలో పెళ్లిళ్ళు 5 రోజులు జరిగింది. బంధుమిత్ర కుటుంబ సపరివారంగా మా పెళ్లికి రంటేనే శుభలేఖలు ఒకరినొకరు తెలుసుకునేవాళ్ళు, కష్ట సుఖాలు. అది మా పిల్లల తరానికి వచ్చేసరికి 3 రోజుల పెళ్లి తంతుగా మారింది. ఇక మా మనవాళ్ల కాలానికి వచ్చేసరికి 1 రోజు పెళ్లి తంతుగా మారింది. మీ తరానికి వచ్చేసరికి ఇదిగో ఈ రాక్షస పెళ్లిళ్ళు వచ్చి చచ్చాయి. ఏ దేశం వేగినా ఎందుకు నారాయణ చనిపోయిన రోజు మీరందరూ ఒక ఇంట్లో ఆనందంగా గడపండి. ఖర్చులు సమానంగా పంచుకోండి. ఓ గ్రూపుతో దిగండి. సెలవులో కాఫీ తీసుకొని మీ గమ్యాలను చేరండి. మళ్ళా మరుసటి సంవత్సరం ఇదే రోజు నారాయణ మళ్ళా అందరూ కలవండి, ఆనందంగా గడపండి. ఫోటోలో మిస్ అయిన వాళ్ళకి సంతాపం చేయండి. కొత్త జనరేషన్కి స్వాగతం పలకండి. కష్టాల్లో ఉన్నవాడనే ఆదుకోండి. అమ్మా కాటూరి మానస, నాయనా కాటూరి అవినాష్, నా 7వ తరం, నా కలల పంట బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీమాతను గౌరవించండి, గోమాతను పూజించండి, భూమాతను నమ్ముకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలి.